చెప్పండి. అడగండి. ఏదనుకుంటే అది మేనిఫెస్ట్ అవుతుంది అన్నట్టుగా. ఉమ్, ఇందాక కూడా మీరు ఆ కైండే చెప్పారు కదా మేనిఫెస్టేషన్ గురించి. yeah. మరి ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ అనే అతను పర్సన్ బి గురించి, బి పైన అతనికి చాలా కోపం ఉంది అనుకోండి. ఉమ్, అతనికి అట్లా కావాలి, ఇట్లా కావాలి, అతనికి ఉన్నదంతా పోవాలి, అతనికి ప్రాబ్లమ్స్ రావాలి, అది ఇది అనుకుంటే మరి అది కూడా నిజమవుతుందా? ఫస్ట్ అక్కడ అక్కడ ఎట్లా జరుగుతుందంటే మనం పెట్టిన ఎనర్జీస్ని బట్టి ఏదో ఎనర్జీస్ ఏదో అలాగా నోటి ద్వారా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటి ద్వారా కూడా నెగిటివ్గా పలకూడదు. సరే, పలకడం జరిగింది, థాట్ వచ్చింది కాబట్టి. సో దాన్ని అలాగా రిపీటెడ్గా ఏదో ఒక ఋగ్వేదం లాగా రిపీటెడ్గా చెబుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన అటెన్షన్ ఎటు పక్క వెళితే ఎనర్జీ కూడా అటు ఫాలో అవుతుంది. సో అదే విషయాన్ని అతను మళ్ళీ మళ్ళీ ఆ ఆ ఏ ఆ ఏ అనే అతను బి అనే అతని మీద మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా దాన్నే ఇది చేసుకుంటూ ఎక్స్ట్రాపులేట్ చేసుకుంటూ జరిగింది ఏదో చిన్న పిసరు ఉండొచ్చు ఏకి బికి మధ్య. బి ఏదో అన్నాడు, నచ్చలేదు, సంథింగ్ ఏదో. కానీ ఏ యొక్క సైకలాజికల్ స్థితిని బట్టి, మానసిక పరిస్థితిని బట్టి హీ కీప్స్ ఆన్ రిపీటింగ్ ఇన్సైడ్ ఆఫ్ హిమ్ అండ్ ఆల్సో ఎక్స్ట్రాపులేటింగ్ ఆన్ బి, కీప్స్ ఆన్ అండ్ ఆన్, ఆన్ అండ్ ఆన్, ఆన్ అండ్ ఆన్, ఆన్ అండ్ ఆన్. అప్పుడు ఏమవుతుందంటే అటెన్షన్ ఆల్ ది టైమ్ దానిపైన, ఆ బి మీద దానిపైనే పెడుతున్నాడు కాబట్టి ఏమవుతుందంటే ఎనర్జీస్ కూడా ఫాలో అవుతాయి. ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడ ఏదో చిన్న పిసరు జరిగినా ఇతనికి ఎక్స్ట్రాపులేషన్ వల్ల అది మొత్తం అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎందుకంటే మానవుడికి ఆ శక్తి ఉంది, క్రియేట్ చేసే పవర్ ఉంది. తన థాట్ని, జనరేట్ అయిన థాట్ని క్రియేట్ చేసి మేనిఫెస్ట్ చేసే శక్తి మానవుడికి ఉంది, జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ శక్తి జరిగిందో ఆ ఎనర్జీస్ అనేవి ఎప్పుడైతే మేనిఫెస్ట్ అయినవో ఆ ఎనర్జీస్ వెళ్ళి బి యొక్క ఆరాతో బైండ్ అవుతుంది, ఇంటరాక్ట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా బికి ప్రాబ్లం వస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా ఇతను అనుకున్నట్టుగానే అతను బీకి జరిగిపోకపోవచ్చు, కానీ దట్ ఇంటర్ఫియర్స్ ఇంటూ హిజ్ ఎనర్జీస్. ఎందుకంటే బీకి తెలియదు కదా ఇట్లా జరుగుతోంది అని. సో ఆటోమేటిక్గా బీకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐ డోంట్ సే హీ విల్ బి నాక్ డౌన్ కంప్లీట్లీ, బట్ బీ విల్ బి అండర్ ట్రబుల్. సో ఒక ఆత్మకు ఇటువంటి ట్రబుల్ ఇచ్చినందుకు కర్మ ఎవరు వెనక పడుతుంది? కర్మ ఈజ్ రియల్, ఏ వెనకలే పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏ వెనక కానీ ఇక్కడ బి కూడా సఫర్ అయ్యాడు కదా అనవసరంగా. అవుతాడు. ఎగ్జాక్ట్లీ. అందుకే కదా ఎప్పుడు కూడా ఎదుటివారి గురించి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు. వాడు మంచివాడు కాదా, ఓకే, నువ్వు దూరంగా సాక్షిభూతంగా చూడు. వాడు మంచివాడు కాడు కాబట్టి వాడు కర్మ తప్పకుండా వాడు అనుభవిస్తాడు. ఎందుకంటే వాడు మంచి పనులు చేయటం లేదు అంటే వాడి లోపల ఉన్న సైకలాజికల్గా వాడు మంచిగా ఆలోచించట్లేదు, మంచి ఆలోచన వాడికి రావటం లేదు. సో అందువల్ల వాడు చేసే పనులు కూడా మంచిగా లేదు. సో దానికి వాడి కర్మ ఎలాగో వాడు అనుభవిస్తాడు. నువ్వు వెళ్ళిపోయి ఇక దానికిలాగ స్క్రాచ్ చేసి సో ఆ కర్మని నువ్వు నెత్తిన వేసుకోవద్దు, నువ్వు కొత్త కర్మని చెయ్యవద్దు, వాడి కర్మని నువ్వు నెత్తిన వేసుకోవద్దు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ ఇంటరాక్షన్స్ అనే దాని వల్ల ఏమవుతుందంటే ఇది ఎక్కువ కథ నడిపింది ఏనే, ఎక్కువ కథ అంతా కూడా ఏదే. ఒక చిన్న ఆలోచన ఆ లెవెల్కి తీసుకెళ్ళుకున్నాడు ఆయన, ప్లస్ బి కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. సో ఈ కర్మను మరి ఎవరు అనుభవిస్తారు? బి అయితే అనుభవించడు. దట్టు ఒకవేళ బి కనుక స్ట్రాంగ్ పర్సన్ అయి ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ పర్సన్ అయి ఉన్నాడు, హీఈస్ నాట్ ఇన్ ద యాక్సెప్టెన్స్ మోడ్. ఇతను ఇస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ని యాక్సెప్ట్ చేసే మోడ్లో అతను లేడు బి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. లేదా బి ఒక స్పిరిచువల్ పర్సన్ అయి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్, లేదా యాక్సెప్టెన్స్లో లేడు. అప్పుడు మరి ఇతను జనరేట్ చేసిన ఈ ఎనర్జీస్ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఏకే కొడుతుంది. సో బి అసలు ఇబ్బంది పడ్డు సెకండ్ కేసులో.
ఫస్ట్ కేసులో ఇఫ్ ఈజ్ ఇన్ ద యాక్సెప్టబుల్ పొజిషన్లో ఉంటే కొంతవరకు అతను ఇబ్బంది పడతాడు. యువతలు నువ్వు జనరేట్ చేసావు ఇది, ప్లస్ అతని యొక్క ఆత్మన ఇబ్బంది పెట్టావు అది. ఈ రెండు కూడా ఏకమైపోయి ఒక శక్తిలాగా ఫామ్ అయ్యి ఆ కర్మ ఏ వెనక పడుతుంది. దానికి పర్యవసానం ఈయన అనుభవించాల్సి ఉంటుంది. అలా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం ఉంది. ఇప్పుడు చూడండి, రామాయణంలోని ఆయన విశ్వామిత్రుడు వచ్చి రాముడిని తీసుకెళ్తాడు. చిన్న బాబు కదా రాముడు, 16 ఏళ్ల కుర్రాడు. 16 ఏళ్ల కుర్రాడిని కీకారణ్యాల్లోకి తీసుకెళ్తానంటాడు. దశరథుడి దగ్గరికి వచ్చి అడుగుతాడు విశ్వామిత్రుడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు రాక్షసులు, ఇక్కడ ఆశ్రమాల్లో మేమేమీ చేసుకోలేకపోతున్నాం, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏమీ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు, ఇలాగా వాళ్ళు ఏదైనా యజ్ఞయాగాదులు చేస్తున్నా కూడా రక్తం పోయడం అట్లాంటివన్నీ చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా తుదముట్టించాల్సిన దేవుడు ఇతనే అంటే అతను ఎవరు తండ్రి, అతన్ని చాలా ఇబ్బంది పడతాడు. అంత చిన్న పిల్లాన్ని కీకారణ్యాలకు పంపించడం ఏంటి, పైగా అంత మహా పెద్ద పెద్ద రాక్షసులతోటి ఈ పిల్లాడు యుద్ధం చేయడం ఏంటి, నేను పంపించను అంటాడు. అయ్యో అలా కాదయ్యా బాబు, ఇతను దేవుడు, ఇతను నీకు అలా చిన్నగా అంత కనిపిస్తూ ఉంటే నీకు ఆ పుత్ర ప్రేమతో నువ్వు అలా ఇదవుతున్నావు, వాళ్ళందరూ కూడా ఇతని చేతిలోనే చచ్చిపోతారు వాళ్ళు, ఈయన ఘనుడు, ఈయన లోపల ఉన్న ఆత్మ మామూలు ఆత్మ కాదు అని విశ్వామిత్రుడు చెప్తున్నా కూడా వినడు. ఎందుకంటే ఆయన ఆ పుత్రవాత్సల్యము ఆ ప్రేమలో కొట్టుకుపోతూ ఉంటాడు దశరథుడు. ఎందుకు, ఆయన కేవలము శరీర స్థాయిలో ఉన్నాడు అక్కడ, ఇంకా లోపలికి వెళ్ళి ఆ రాముల్లో ఉన్న ఆత్మను అర్థం చేసుకోవట్లా. ఎంతసేపు నా బిడ్డో నా బిడ్డో నా బిడ్డో అదే బాధ. ఆఖరికి వాళ్ళ గురువు ఆయన ఇంటర్ఫేర్ అయ్యి నువ్వు పంపించాల్సి ఉంటుంది, పంపించే తీరాలి, అలా పంపిస్తేనే ఆ కుర్రాడు నేర్చుకుంటాడు విశ్వామిత్రుడి దగ్గర. ఈ అవకాశాన్ని వదులుకున్నావంటే అక్కడ ఆ నేర్చుకోవడం అనేది, ఆ స్పిరిచువల్గా ఆయన చేంజ్ అవ్వడం అనేది, ఆ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది అక్కడికలా రాముడికి దక్కకుండా పోతుంది. నీకు ఎటువంటి రైట్ లేదు, అతని యొక్క స్పిరిచువల్ గ్రోత్ని ఆపే అధికారము హక్కు నీకు లేదు అనేసి దశరథుడిని వారిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడితోటి ఆ పిల్లాన్ని ఏదో బాధపడుతూనే కానీ పంపిస్తారు. పంపించినప్పుడు ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అంత మహా రాక్షసులు వాళ్ళు చంపేస్తూ ఉంటారు. ఏంటి మునుల్ని లేకపోతే మహర్షుల్ని ఏమొస్తుంది వాటికి, అంటే ఆ రాక్షస జాతి వాటి యొక్క గుణగణాలు అలా ఉన్నాయి, చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. ఆ దేవుడు వస్తే తప్పించి దేవుడు వచ్చేంత వరకు వాళ్ళ చేతిలో. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా జపతపాదులతో ఉంటూ ఎప్పుడు స్పిరిచువల్ ప్రాక్టీసెస్లోనే ఉన్న వారికి అటువంటి నికృష్టమైన చావు ఏంటి? సరే, రాముడు ఇంకా రాకముందు దాని గురించి ఆలోచిద్దాం. సో రాక్షసులు అక్కడ వారి యొక్క పంట పండాలి అంటే, వాళ్ళ యొక్క పాపపు కుండ నిండాలి అంటే వాళ్ళు మంచి వాళ్ళని బాధ పెట్టి తీరాలి. అక్కడ ఇటువంటి సాధువులను లేకపోతే ఈ స్పిరిచువల్ పీపుల్ని వాళ్ళు టార్గెట్ చేస్తే తప్ప యువతల దేవుడు రాడు. ఆ దేవుడైనా సరే ప్రస్తుత జన్మలో మానవ ఇదిలో ఉన్నాడు, ఆయన కూడా ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్లోకి రావాలి, వచ్చి కొన్ని థింగ్స్ అతను చేస్తూ కొన్ని నేర్చుకోవాలి. అదొక ప్రాక్టికల్ క్లాసెస్ అన్నమాట రాముడికి. ఇదంతా కూడా నేచర్ చేస్తూ ఉంటుంది. మనకి ఏదో మనకైనా అంతే కదా, లైఫ్లో ఏదో జరిగితే తప్ప ఈ స్పిరిచువల్ పాత్రలకు రాము. అలాగే రాముడైనా సరే ఆయన స్పిరిచువల్ పాత్రలోకి వచ్చి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ గురించి ఆయన తెలుసుకోవాలి అంటే ఇంత మహా గందరగోళం, ఆయన సోల్ ప్లాన్ అది ఇంత మహా గందరగోళంలోకి అంత చిన్న పిల్లాడు రావాలి. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, అంత మహా స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో ఉన్న వాళ్ళకి నికృష్టమైన చావు రావడానికి కారణం ఏంటంటే ఇంత ప్లాన్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ కర్మ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, దాన్ని మనం ఈ విధంగా మనం ఒక విధంగానే ఉంటుందా మనం చెప్పలేము. ఎన్నో విధాలుగా మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం కూడా ఒక కర్మే. ఎటువంటి కర్మ అంటే ఉత్కృష్టమైన కర్మ. ఉత్కృష్టమైన కర్మ వేరు, నికృష్టమైన కర్మ వేరు.
ఇప్పుడు మనందరం కూర్చుంటే ఒక స్పిరిచువల్ డిస్కషన్స్ చేస్తున్నాం మనం. ఇది చాలా ఉత్కృష్టమైన కర్మ చేస్తున్నాం మనం. దీనివల్ల మనకు మన సోల్ ఇక్కడ ఎడ్యుకేట్ అవుతోంది. మన సోల్ ఇక్కడ స్పిరిచువల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు సాయంత్రం అవ్వంగానే ఆనాడు ఒక రచ్చబండ దగ్గర కూర్చును, లేకపోతే ఆశ్రమం దగ్గరికెళ్ళిపోయి, ఆశ్రమాల్లో కూర్చుని ఇవన్నీ ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం అట్లాగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. దానివల్ల లోపల ఏం జరుగుతూ ఉంటుంది? నిర్వాణిక్, నిర్వాణిక్ బాడీ అనేది ఉత్తేజితం అవుతుంది. మనకి 7 బాడీస్ ఉన్నాయి. మనం మాట్లాడుకున్నాం గదా! ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. అందులో ఏంటంటే నిర్వాణిక్ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అన్నిటికన్నా అధిక స్థానంలో ఉంటుంది నిర్వాణిక్ బాడీ. ఆ నిర్వాణిక బాడీ ఉత్తేజితం అయ్యేది ఎప్పుడంటే ఇలాంటి స్పిరిచువల్ డిస్కషన్స్ వల్ల, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వల్ల. లోపల మనకి ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది మనం చేస్తున్న చాలా ఉత్కృష్టమైన పని. మన ఇప్పుడు బాణాలు అవి అవి మన సోల్ ప్లాన్‌లో లేదు. రాముడు సోల్ ప్లాన్‌లో ఉంది. ఆయన ఆ విధంగానే స్పిరిచువల్ ప్రాక్టీసెస్‌లోకి వెళ్ళాలి. మనం ఈ విధంగా రావాలని మనం రాసుకుంటే, ఆయన ఆ విధంగా వెళ్ళాలని ఆయన రాసుకున్నాడు. సో, ఇదంతా కూడా ఒక కార్మిక్ స్ట్రక్చర్ ఇదంతా కూడా. అలాగే మీరడిగినట్టు బిట్వీన్ ఏ అండ్ బి కూడా అది ఒక కార్మిక్ స్ట్రక్చర్ అది. సో, ఎప్పుడైతే బిని బాధ పెట్టడం వల్ల ఏ ఇబ్బంది పడడం మొదలుపెట్టాడో, ఆ ఇబ్బంది నుంచి అతను నేర్చుకోవాలి. అతను నేర్చుకుని ఆ విజ్డమ్‌ని తీసుకోవాలి. ఇది నేను చేసినది తప్పు. ఇది ఈ విధంగా నేను ఆలోచించి ఈ విధంగా చేస్తే నాకు ఈ విధంగా జరుగుతుంది. అనేసి విజ్డమ్ తీసుకోవాలి. ఈ విజ్డమ్ దీని నుంచి విజ్డమ్ తీసుకోవాలి అనే జ్ఞానం కూడా ఈయనకి రావాలి అంటే అక్కడ ఒక గురువు అనేవాడు ఉండాలి. లేతే రాదు. అలా కంటిన్యూయస్‌గా పగ, ప్రతీకారము అలా తరతరాలుగా ఎళ్ళిపోతూ ఉంటాయి కొంతమందికి. ఈ ఫ్యాక్షనిస్టులు అయిపోతూ ఉంటారు. మర్డరర్స్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే దే నెవర్ చేంజ్. వాళ్ళ సోల్‌ని ఎప్పుడు చేంజ్ చేసుకోవడానికి స్పిరిచువల్‌గా వాళ్ళ స్పిరిచువల్ బాడీని ఆ నెగెటివ్ ఎనర్జీస్ అనేవి వాళ్ళని బైండ్ అవ్వకుండా అవన్నీ శుద్ధి చేసుకోవడానికి నాడీ శుద్ధి లేకపోతే ఎనర్జీ బ్లాక్స్‌ని బయట తీసుకోవడానికి ఆ ఆత్మలు ఏ జన్మలోనూ కూడా అవి ట్రై చెయ్యలేదు. అందువల్ల ప్రతి జన్మలో కూడా ఏదో ఒక లంపటం ప్రతి జన్మలో కూడా ఏదో ఒకటి లంపటంతోనే ఉంటూ ఉంటాయి ఆత్మలు. ఎప్పుడు పగ, ప్రతీకారము, ప్రేమ అనేది తక్కువైపోతూ ఉంటుంది. పగ పెరుగుతూ ఉంటుంది అంటే ప్రేమ తక్కువైపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఆత్మ యొక్క శక్తి క్షీణిస్తూ ఉంటుంది. ఆత్మ యొక్క లక్షణాలేంటి? ఒకటి అవ్యాజమైన ప్రేమ, ప్రశాంతత, చిదానంద స్థితి. ఈ మూడింటిని కూడా మనము దూరమైపోతున్న కొలది దేనికి దగ్గరవుతాము? దానికి ఆపోజిట్ శక్తులకు మనం దగ్గరవుతూ ఉంటాం. ఆపోజిట్ శక్తులేంటి? నెగెటివ్ ఎనర్జీస్. అంటే దట్ వర్క్ అగైన్స్ట్ టు యువర్ సోల్. అప్పుడు ఆటోమేటిక్‌గా లో డైమెన్షన్‌లో పడిపోతూ ఉంటాయి ఆత్మలు. సో, మరి ఇది పాపమా? పుణ్యమా? అంటే పాపము, పుణ్యము అనేది స్పిరిచువల్ దాంట్లో ఉండదండి. కర్మ అంతే. నువ్వు ఈ విధంగా ఉంటే ఇటువంటి కర్మలు చేస్తే నువ్వు ఒకటి తెలుసుకుంటావు. అటుపక్క ఉండి అటు కర్మలు చేస్తే ఇంకోటి తెలుసుకుంటావు. అంతే. ఈ పాపము, పుణ్యము అంటే నువ్వు ఎప్పుడైతే ఎదుటివాడి యొక్క ఆత్మకు బాధించావో దట్ దట్ కర్మ దట్ కర్మ విల్ వర్క్స్ అగైన్స్ట్ టు యువర్ సోల్. అదే పాపానికి ఫలితం. అంతే. ఇక పుణ్యం అనేది ఉంది. దానివల్ల ఏమో ఫలానా వస్తుంది. దేర్ ఇస్ నో పుణ్యము అనేది. సో, ఇఫ్ యూ డూ గుడ్ యూ విల్ బి గుడ్. ఇంక అదే పుణ్యం. ఇఫ్ యూ డోంట్ డూ గుడ్ ఆర్ ఇఫ్ యూ డూ బ్యాడ్ యూ విల్ గెట్ వాట్ యూ గెట్. ఇంకా అదే పాపము. పుణ్యం అనే ఒక కోట, పాపం అనే ఒక అకౌంట్, పుణ్యం అనే ఒక అకౌంట్ అనేది ఎవరు మనకు ఓపెన్ చేయరు. అది. అంటే ఇప్పుడు పర్సన్ బికి పర్సన్ ఏ పంపించే ఆ నెగిటివిటీ అంటుకోరాలంటే ఇతను స్పిరిచువల్ గా ఉండి అంటే అది యాక్సెప్ట్ చేయకపోతే దాని నుండి తప్పించుకోవచ్చు అది. కదండి. యాక్సెప్టెన్స్‌లో లేడనుకోండి. లేదా వాళ్ళ ఆత్మ యొక్క స్థాయిలు ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు బి యొక్క ఆత్మ స్థాయి ఇక్కడున్నాడు. ఇతను ఇక్కడున్న ఎనర్జీస్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాడు ఆల్ ది టైమ్. ఏ ఇక్కడున్నాడు.
సో వీళ్ళిద్దరి మధ్య ఇంత దూరం ఉంది, ఇంత పోనీ ఇంత అనుకుందాం. సో ఎప్పుడైతే ఇతను ఈ బి అనేవాడు ఏదో ఒక పరిస్థితి వల్ల అతని యొక్క మెంటల్ స్టేట్ కానీ లేకపోతే ఎమోషనల్ బాడీ కానీ ఇంకేదో జరిగి అతని యొక్క ఎనర్జీస్ డౌన్ అయిపోయాయి అనుకోండి, ఇక్కడికి వచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఈ ఎనర్జీస్ బైండ్ అవుతాయి. ఓకే. అందువల్ల ఎప్పుడు కూడా ఆత్మస్థాయిని పెంచుకోండి అని చెప్తూ ఉంటారు. మెడిటేషన్ చేస్తూ ఓకే. ఉండండి, పాజిటివ్ ఎనర్జీస్ ని చుట్టూ కూడా పెంచుకుంటూ ఉండండి అని చెప్తారు. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఒకసారి ఎవరు అడిగారు, ఎవరు ఆ గ్రూప్ లో ఎవరు అడిగారు, సంధ్య మిరియాల గారు అడిగారు. ఆవిడ అడిగారు అనమాట, ఇప్పుడు పాజిటివ్ శక్తి కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగారు. ఎక్కడికి వెళ్ళమండి మనము ఇప్పుడు మనము వేరే లోకాలకు వెళ్ళి ఎనర్జీస్ తీసుకోవాలని కూడా చెప్తూ ఉంటారు కదా, అది ఇది కదా అనేసి. వేరే వేరే లోకాల్లో ఏ ఎనర్జీలు ఉన్నా ఎవరికి తెలియదు, ఫ్రాంక్లీ స్పీకింగ్, రైట్? ఆ ఎనర్జీస్ మనకు అవసరమా లేదా అని కూడా మనకి తెలియదు. ఇంకొకటి, మనం రాసుకున్న మనం ఒక సోల్ ప్లాన్తో ఇక్కడికి వచ్చాము. ఆ సోల్ ప్లాన్కి ఆయా లోకాల్లో ఉండే ఎనర్జీస్ ఉపయోగపడతాయో లేదో కూడా మనకి తెలియదు. నెంబర్ 1. రెండవది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. పాజిటివ్ శక్తికి నెగిటివ్ శక్తికి ఆల్ ది టైము ఈ శరీరానికి టచ్ చేసుకుంటే అన్ని రకాల ఎనర్జీస్ మన చుట్టూ ఉంటాయి. విచ్ ఎనర్జీ యువర్ యాక్సెసింగ్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మస్థాయి అనేది, మరి ఆత్మస్థాయి ఎలా పెరుగుతుందండి అంటే, ఇప్పుడు మన చక్రాల లెవెల్లో చెప్పుకోవాలి. ఇప్పుడు మనకు ఈ అనాహత చక్రం కింద ఉన్న చక్రాలు అన్నీ కూడా లోవర్ చక్రాలు. ఈ లోవర్ చక్రాలన్నీ కూడా ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే, ఇక్కడ పాజిటివే ఉండదు నెగిటివే ఉంటుంది అనడానికి కూడా లేదు. నేను ఎప్పుడు కూడా చక్రాల లెవెల్లో కూడా పాజిటివ్ మీదే నేను ఫోకస్ చేయమని చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రం ఉంది. ఎక్కడుంది? అట్ ద బేస్ ఆఫ్ స్పైన్ ఉంది మూలాధార చక్రము. ఆ మూలాధార చక్రం చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మన కర్మాస్ అన్నీ అక్కడే నిక్షిప్తమై ఉంటాయి. కుండలిని శక్తి అని కూడా అంటారు, రైట్? కుండలిని శక్తి అక్కడ నుంచే మనకు వెన్నెముకలో ఆ మూల పదార్థము అంటారు కూడా, కొంతమంది మూల పదార్థం అంటారు. ఆ కుండలిని శక్తే లేకపోతే కనీసం మన స్పైన్ కూడా నిటారుగా నిలబడదు. సో మనకు ఆ మూలాధార చక్రంలోనే అది అక్కడ ఆ కుండలిని శక్తి అనేది నిక్షిప్తమై ఉంటుంది. అక్కడే మన కర్మాస్ అన్నీ కూడా నిక్షిప్తమై ఉంటుంది. అక్కడి నుంచే మిగతా చక్రాస్లో ఎప్పుడు అవసరమో ఆ కర్మాస్ అనేవి ఎప్పుడు కనెక్ట్ అవ్వాలో అప్పుడు ఈ కాలము, ఈ నేచరు, కాలము ఆయా కర్మాస్ని ప్రకటితం చేస్తాయి. ఆ ప్రకటితం చేసేవే మనకు ఈ శాక్రల్ చక్ర, స్వాధిష్టాన, అలాగే మణిపూరక చక్ర ఈ లెవెల్స్లో ప్రకటితం అవుతాయి. మూలాధార చక్రం జస్ట్ ఇట్ ఇస్ అ స్టోరేజ్ అంతే. దట్ డజంట్ ఇంటర్ఫేర్ ఇన్ యువర్ లైఫ్, ఫ్రాంక్లీ స్పీకింగ్. అది నీకు శక్తిని ప్రసాదిస్తుంది అంతే, నువ్వు ఏ పని చెయ్యాలన్నా కూడా. నీకు నీ ప్రాణమయ కోశము అనేది ఆ కుండలిని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఈ కర్మాస్ అనేవి ఎట్లా ఉంటాయంటే, డెఫినెట్గా మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఇక్కడ వస్తాము. నిన్న కూడా చెప్పుకున్నాం బర్త్ ఎమోషన్స్ అని. సో బర్త్ ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏదో ఒక మూల పదార్థములాగా ఒక మూలమైన ఎమోషన్ని మనం తెచ్చుకుని వస్తాం. కొంతమంది పిరికితనాన్ని తెచ్చుకుంటారు, మరి కొంతమంది ఆప్టిమిజం, ప్రతిదీ కూడా ఆప్టిమిస్టిక్గా ఉంటారు. నాకేం కాదు, నాకేమవుతుంది అన్నట్టుగా. అది కూడా ఒక ఎమోషన్. మరి కొంతమంది ఏం జరగమని ఊరికి పిరికి పడిపోతుంటారు, ఎవరైనా చూస్తున్నారేమో, లేకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, అక్కడ ఎవరు పట్టించుకోరు, ఎవరి బాధలో వాళ్ళు ఉంటారు అని చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. మరి కొంతమందికి విషాదము, ప్రతి చిన్నదానికి అంటే ఏడుస్తారు, అంటే ఏడుస్తారు. ప్రతి దానికి స్వేచ్ఛ లేనట్టుగా ఫీల్ అవుతుంటారు మరి కొంతమంది. ఇవన్నీ కూడా ఎవరు ఏం చెయ్యరు, కానీ వాళ్ళ బర్త్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా. మరి కొంతమంది చంచలం,
అటు ఇటు ఇటు అటు అయిన దానికి కాని దానికి ఓ తెగ. సో ఈ బర్త్ ఎమోషన్స్ అనేవి ఎందుకు వాళ్ళు తెచ్చుకుంటారంటే వారితో పాటు ఈ పర్టికులర్ ఈ ఎమోషన్ ద్వారా వారు నిక్షిప్తం చేసుకున్న ఆ మూలాధార చక్రం నిక్షిప్తం చేసుకున్న కర్మను వాళ్ళు అనుభవించి దాని నుంచి నేర్చుకుని బయటపడ్డానికని ఈ బర్త్ ఎమోషన్స్ అనేవి. సో ఇవి ఈ ఎమోషన్స్ ద్వారా ప్రకటితమయ్యేది మనకు స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము. ఈ కర్మాస్ అనే వాటిని మూలాధార చక్రంలో నిక్షిప్తమై ఉన్న పాత జన్మల యొక్క కర్మాస్, లేకపోతే మనం కొత్తగా చేసుకునే కర్మాస్, వీటికి ఈ ఈ ఈ 3 చక్రాలు చాలా హెల్ప్ అవుతాయి వాటి నుంచి నేర్చుకుని బయటపడిపోవడానికి, ఆ కర్మాస్ నుంచి. ఎప్పుడైతే మనం బయటపడిపోయామో అదే ముక్తి. చచ్చిపోతే ఏకంగా ఒకటే ముక్తి అంటారు, చచ్చిపోయినక్కడ ఏ ముక్తి రాదు. యాజ్ లాంగ్ యాజ్ మన ఎప్పుడు కూడా ఎంత కష్టమైనా ఆఖరికి ఈ పంటి దగ్గర ఆ బాధనంతా నొక్కి పెట్టి మరి ఆ కర్మలోంచి బయటపడాలి. దానికి ఉపయోగపడేదే ఈ లోవర్ చక్రాలు. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలన్నీ కూడా ఈ 3 చక్రాలు కూడా హ్యాండిల్ చేస్తాయి. ఎప్పుడైతే మనం అందు నుంచి ముక్తిని పొందామో, కొన్ని మోక్షము పొందామో, ఎప్పుడైతే స్వేచ్ఛని పొందామో, నెక్స్ట్ మన లెవెల్ అనాహత చక్రకు మన ఆత్మస్థాయి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అక్కడ నుంచి మన స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. అనాహత దగ్గర నుంచి విశుద్ధ, అలాగే ఆగ్నేయ చక్ర, అలాగే సహస్రార స్థితి. సో ఈవెన్ రాముడు కూడా అతను పుట్టేటప్పటికి మూలాధార చక్ర లెవెల్లోనే ఉన్నాడు. అతను మనం పడిన ప్రాబ్లమ్స్ అన్నీ పడ్డాడు ఆయన. కాకపోతే వాళ్ళ సోల్ ప్లాన్ నుంచి డివైడ్ అవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా హయ్యర్ ఫార్మ్స్ కాబట్టి అప్పటికి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయించడానికి ఆ మునులు వాళ్ళే పరిగెట్టుకుని వచ్చేవారు. ఓ ఫలానా వాడు అక్కడ పుట్టాడు రాముడు అనేవాడు, నేను వెళ్ళాలి అనేసి. ఈడు మనకెవరు రాడు, అదే ప్రాబ్లం. సో ఎప్పుడు ఏ టైంకి ఏది జరగాలో ఈ గురువుస్ అనేవారు ఎప్పుడు కూడా మనకు ఏ టైంలో ఏది జరగాలో జరిపిస్తూ ఉంటారు. గురుశక్తి అనేది, దైవశక్తి అనేది చాలా చాలా హయ్యర్ స్థాయిలో ఉంటుంది, సహస్రార స్థితి. వాటికి మధ్యలో ఉండేది గురుశక్తి. ఆ గురువు అనేవాడు మానవుడికి చాలా అటాచ్డ్గా ఉంటాడు. సో అతనికి తెలుసు ఏ టైంలో ఈ మానవాత్మకు ఏమి ఇవ్వాలి, ఏ విధంగా మనము ఈ మానవాత్మను ఉద్ధరించాలి అనే విషయాన్ని వాళ్ళకి తెలుసుకుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఈ హయ్యర్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయి ఉంటారు, ఏంజల్స్తో కనెక్ట్ అయి ఉంటారు గురువుస్. సో మనకేం కావాలో, ఎప్పటికప్పుడు ఏం కావాలో, మానవాళ్ళకి ఏం కావాలో అన్ని చూసుకుండేవారు వారే. సో ఒకప్పుడు ఏంటంటే ఈ వశిష్ఠుడు వీళ్ళందరూ కూడా వ్యాసుడు వీళ్ళందరూ కలిసి బ్రతికారు అప్పుడు ఉన్న హీరోస్ తోటి. మనకి ఇప్పుడు ఆ పరిస్థితి బాగా తక్కువైపోయింది. బట్ స్టిల్ నాన్ లివింగ్ గురూస్ మనకి అటాచ్ అవుతూ ఉంటారు త్రూ మెడిటేషన్స్. అప్పుడు మెడిటేషన్ అనేది లేకపోయినా కూడా వాళ్ళు శారీరకంగా కదిలి వచ్చేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనము గురూస్ని మనం పొందాలి అంటే, గురుశక్తిని పొందాలంటే మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ వే. సో బి అనేవాడికి మీరన్న ప్రశ్నకు సమాధానం దొరికిందా? యా దొరికిందండి. ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు బి అనేవాడు అదే హై లెవెల్లో ఉంటే ఓకే తగలదు. అతను ఇచ్చే నెగిటివ్ అదే ఆ తిట్లు అవన్నీ తగలవు, శాపనార్థాలు అవన్నీ తగలవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే దీని మీనింగ్ మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఇట్లా మనం అనుకోవాలి కదండి, ఇట్లా నెగిటివ్ ఏది నాకు తగలకూడదు అని. నేను నెగిటివ్ కూర్చున్నప్పుడు కాదు, మనం ఎఫర్మేషన్ అనేది ఎప్పుడు ఇచ్చుకోవచ్చు. మెడిటేషన్లో లేకపోయినప్పటికీ కూడా మనకు ఆ ప్రాబ్లం ఉన్నది, బీకి ఆ ప్రాబ్లం ఉన్నది అనుకుంటే అతను ఆ ప్రాబ్లంని ఎంత సివియర్గా ఫేస్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి చూసుకుని తన ఆరా చుట్టూ కూడా మెడిటేషన్స్ అనేవి మెడిటేషన్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. నెంబర్ 1 బి. ఓకే, రోజుకు 1 సారో 2 సార్లో మెడిటేషన్ చేయడం అనేది చేయాలి నెంబర్ 1. దానికి తగిన విధంగా ఏ విధంగా అయితే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి, లేకపోతే ఏ విధంగా మన మైండ్ని మన థాట్లెస్ స్టేట్లో ఉంచాలి, ఏ విధంగా ఫోకస్ చేయాలి బ్రెత్ మీద,
ఎప్పుడు కూడా లైట్ ఎనర్జీస్ని మనం ఎలా ఆవాహనం చేసుకుంటూ ఉండాలి, ఈ పద్ధతులన్నీ కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, చేస్తూ ఉండాలి. చేస్తూ ఒకవేళ ఈ పర్టిక్యులర్ ప్రాబ్లంలో ఇరుక్కుని ఉంటే ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్ తోటి తను బైండ్ కాకుండా ఉండాలి. సో తన ఎనర్జీస్ పోకుండా చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఆ నెగిటివ్ ఎనర్జీస్ తన వైపు రాకుండా చూసుకోవాలి. అప్పుడు తన ఆరా చుట్టూ కూడా తను ఒక బౌండరీ, అంటే ఒక ఎనర్జీ వలయాన్ని తన సృష్టించుకుని వాటిపైన ఈ ఎనర్జీస్ని, ఈ డివైన్ ఎనర్జీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. సో ఆల్ ద టైం అదే ఆల్ డివైన్ ది టైం ఎనర్జీస్ మాత్రమే పాస్ అవుతాయి నాకు. సో ఆ, ఎప్పుడు కూడాను ఆల్ ది టైమ్ ఎస్టాబ్లిష్ అవుతూ 24/7 ఆ ఎనర్జీస్ అనేవి ఎప్పుడూ కూడా తన కనెక్ట్ అవుతూ ఉండాలి. థాట్లెస్ స్టేట్లో ఉంటూ అనవసరంగా తాను నెగిటివ్గా ఆలోచించకుండా ఇవన్నీ కూడా లోపల ఇంటర్నల్గా ఈ కెమిస్ట్రీ జరుగుతూ ఉండాలి. మ్మ్, మ్మ్. ఒక పాలి ఒక మాట మనకి ఏదో మనుషులం కదా, ఒక మాట అటు ఇటు అనుకున్నా వీ షుడ్ నాట్ కంటిన్యూ దాట్. సో మనం ఎక్కడైతే ఎక్కువగా మనం అటెన్షన్ పెడతామో మన ఎనర్జీస్ అటు వెళ్ళిపోతాయి. సో కాబట్టి మన ఎనర్జీస్ ఎటు వెళ్ళిపోకుండా మనలోనే నిక్షిప్తమై ఉన్నట్టుగా ఎఫర్మేషన్ ఇచ్చుకుని బయట నుంచి నెగిటివ్ ఎనర్జీస్ ఏవి కూడా చుట్టూ మన మన ఆరా చుట్టూ ఒక బౌండరీని గీసుకుని ఆ బౌండరీ మీద ఈ పాజిటివ్ ఎనర్జీస్ అంతటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి లోనికి రాకుండా మనము ఎఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ స్టాప్ చేసుకోవాలన్నమాట. అలా చేస్తుంటే ఒక్కసారి 2 సార్లు ఎన్నిసార్లు అలా వలయం సృష్టించుకుంటూ ఉంటే అది అలా గట్టిపడుతూ ఉంటుందన్నమాట. ఏదో ఒకసారి అనేసి నేను అన్ని విధాలుగా చూసేస్తుంది అనుకోవడానికి లేదు. ఇట్ ఈస్ అ రెగ్యులర్ ప్రాక్టీస్. ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నీ చుట్టూ ఉన్న వాతావరణము కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మన మెడిటేషన్ వల్ల కానీ ఇతర స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వల్ల కానీ ఏం జరుగుతుంది, లేదంటే సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్స్ వల్ల, సూర్య నమస్కారం వల్ల, వీటన్నిటి వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే నాడీ శుద్ధి జరుగుతూ ఉంటుంది. మన లోపల ఉన్న అన్ని నాడులు ఎనర్జీ బాడీ శుద్ధి జరుగుతూ ఉంటుంది. అది శుద్ధి జరుగుతూ ఉంటుంది. మన మన మెడిటేషన్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి డివైన్ ఎనర్జీస్ మనలోకి ఆక్యుపై అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగడమే కాకుండా మన చుట్టూ ఉన్న ఆరా కూడా బాగుపడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆరా కూడా క్లెన్స్ అవుతూ బ్యాలెన్స్ అవుతూ ఉంటుందో ఇక నెగిటివ్ ఎనర్జీస్ అనేవి రావడానికి అవి సాహసించవు. ఒకవేళ సాహసించినా దరిదాపులు రావడానికైనా సాహసించినా నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్న ఈ డివైన్ ఎనర్జీస్ వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. ఇంకా నీకు ఫీలింగ్ ఉంటే ఇంకా ఏదైనా నాకు ఇబ్బందిగా ఉంది అనేటప్పుడు ఇంకా మనం చేస్తున్నాం కదా మెడిటేషన్స్, ఇవి చేసుకుంటూ ఎలా క్లియర్ చేసుకోవాలో మనం ఆల్రెడీ 1 వీక్ చేసాం కదా, ఆ విధంగా అది తీసుకొని ఎలీషాన్ అగ్నిలో పడేసేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ని ధ్వంసం చేసేసి దాంట్లో చేసేసి ఎనర్జీస్ అయితే అన్డిస్ట్రాయిడ్, రైట్? యూ కెనాట్ డిస్ట్రాయ్ ఎనర్జీస్. సో ఆ ఎనర్జీస్ని పునీతం చేసి ప్రకృతిలో కలిసిపోయిందని చెప్పేసి మనం కలిపేసేయాలి. లేకపోతే మళ్ళీ మన వెనక్కి వస్తుంది. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా గుడే కాదు, దేవుడు అనగానే ఓ పెద్ద ప్రాసెస్ చేస్తాం మనం. ఇప్పుడు దసరా అనగానే 9 రోజులు, 10వ రోజున ఇంకా హంగామా, అదొక ప్రాసెస్. లేకపోతే ఇంకేదో చేస్తూ ఉంటాం, లేకపోతే ఇంకేదో. మా అత్తగారి సైడు ఇలా చేస్తారండి వాళ్ళు, అదేమిటో కూడా తెలియదు. కులదైవాలు ఉంటాయి, ఒక్కొక్క కుటుంబానికి ఒక కులదైవం ఉంటుంది. ఆ కులదైవ పద్ధతులు ఏదో ఉంటాయి, ఆ కులదైవం ఏదో ఉంటుంది. అదొక లోకల్ ఎనర్జీ. అది ఆ ఎనర్జీ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయింది ఆ కుటుంబానికి. సో ఆ ఎనర్జీని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు తరతరాలుగా. ఆ ఎనర్జీకి ఏం కావాలో అది వాళ్ళు పెడతారు, నైవేద్యం అనుకోండి, నైవేద్యం వాటెవర్ ఆఫరింగ్. సో అట్లాగే దానికి ప్రతి సంవత్సరం ఫలానా చెయ్యాలి అంటే ఫలానా చేస్తారు. అదేంటే అది ఒక రకమైన లోకల్ ఎనర్జీ. అది దానికి ఇప్పుడు మనం చేసే స్పిరిచువల్ ప్రాక్టీస్కి సంబంధం లేదు. మనం చేసేది ఏంటంటే రియల్ స్పిరిచువల్ ప్రాక్టీస్. అదేంటంటే ఒక లోకల్ ఎనర్జీని ఆశ్రయించుకుని ఉన్నారు ఆ కుటుంబం, లేదా కొంతమంది కుటుంబీకులందరూ కలిసి వారు. అది ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయింది ఏదో పాత తరాల్లో. అది ఎప్పుడు ఎందుకు ఎలా అవన్నీ మనకు తెలియదు. అలా కొన్ని ఉంటాయి. ఈ సినిమా చూడండి,
అదేంటది అదేంటది కన్నడ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా డబ్ అయింది, అది నెట్ఫ్లిక్స్లో ఉంది. ఏకాంత నో ఆ లోకల్ ఎనర్జీ అది వాళ్ళు ఐ ఫర్గాట్, గుర్తొస్తే చెప్తాను నేను. ఆ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది యాక్చువల్ చెప్పాలంటే. నాకు ఇలాతే ఎప్పుడో క్వశ్చన్ ఉండేది. ఈ కులదైవము కులదైవము అంటారు అంటే మా మా ఇంట్లో కూడా అంటూ ఉంటారు. బట్ వి డోంట్ నో. అంటే ఏమో మరి మా మా మదర్ వాళ్ళు ఇప్పుడు పెద్దగా ఇది చేయలేదు. తను అంత ఆ, ఈ రాముడు కృష్ణుడు ఇవే తప్ప షీ డజంట్ నో మచ్ ఆఫ్ దోస్ థింగ్స్. బట్ మా చుట్టాలు అంటూ ఉంటారు అనమాట. అసలు ఈ ఎవరు ఈ కులదైవం అంటే వీళ్ళు ఎలా వస్తారు, నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట. వీళ్ళకి ఇలా చేయాలి, వాళ్ళకి అలా చేయాలి, వీళ్ళెవరు, గ్రామ దేవతలు ఎవరు, ఈ కులదైవం అంటే వీళ్ళెవరు, ఇది పెద్ద నాకు కన్ఫ్యూజన్గా ఉండేది. ఎప్పుడు కూడా నాకు ఈ క్వశ్చన్స్ ఉంటూ ఉండేవి. సో మేబీ అటువంటి క్వశ్చన్స్ మా మదర్కి కూడా ఉందేమో. అందువల్ల ఆమె తనకి పూర్తిగా తెలిస్తే తప్ప ఏది చేసేవారు కాదు ఆవిడ. అది ఆవిడ మైండ్ సెట్ అలాంటిది. సో మేబీ అదే కొంచెం నాకు కూడా వచ్చి ఉండవచ్చు. క్వశ్చన్స్ ఎప్పుడు ఎరేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట నా మైండ్లో. సో మైండ్లో ఎప్పుడైతే ఒక క్వశ్చన్ వచ్చిందో వి రిలీజ్ ఎ థాట్, రైట్? సో ఎప్పుడైతే ఒక థాట్ మనం రిలీజ్ చేసామో అది కేవలం క్వశ్చన్ అది, ఎందుకంటే టు 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 నో వాట్ ఇట్ ఈస్. సో అది ఆటోమేటిక్గా ఇట్ విల్ బి పిక్డ్ అప్ బై ద నేచర్. సో ఏదో ఒక సందర్భంలో నా క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నాకు ఆన్సర్స్ దొరికాయి. అన్నిటికీ నాకు ఆన్సర్స్ దొరికాయి. సో లాస్ట్ ఇయర్ ఆ కులదైవం అనే దాని గురించి కూడా ఆ సినిమా ద్వారా నాకు దొరికింది. ఆ పేరు మర్చిపోయాను నేను. సో అట్లా మనకు మీడియా అంటే నేచర్ అనేది ఎప్పుడు కూడా మనకు సహకరిస్తూ ఉంటుంది. మనం అడిగే క్వశ్చన్ బట్టి, మనకు జనరేట్ చేసే థాట్ని బట్టి. నా థాట్ ఏంటంటే టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. అందులో ఎవరికి లాభము లేదు, నష్టము లేదు. ఇతరులకు ఏ లాభము లేదు, నష్టము లేదు. కేవలము నాకు మాత్రమే నాకు నాలెడ్జ్ వస్తుంది. అటువంటివి చాలా ఈజీ. ఎప్పుడైతే అటువంటి నాలెడ్జ్ వచ్చిందో నాకు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే నిర్వాణిక బాడీ అనేది ఉత్తేజితం అవుతుంది. ఎందుకు? ఆ స్పిరిచువల్ విజ్డమ్, దాని నుంచి విజ్డమ్ తీసుకుంటుంది అది. ఇప్పుడు నాకు ఆ మూడింటికి అర్థాలు తెలుసు. లోకల్ ఎనర్జీస్ అంటే ఏమిటి, అదే ఇంగ్లీష్లో చెప్తున్నా, కులదైవాలు, లేకపోతే సహస్రార స్థితిని సాధించిన పూర్ణాత్మ అంటే ఏమిటి, ఈ పూర్ణాత్మ యొక్క కాన్షియస్నెస్ కూడా నేను అలా చేయగా ఇది కూడా అలాగే కలిగింది. అంటే ఏమిటి అనే క్వశ్చన్ ఏనాడో రిలీజ్ చేశాను నేను. దానికి సమాధానంగా టైం వచ్చినప్పుడు నాకు ఆ కాన్షియస్నెస్ ఏర్పడింది. సో నవ్ ఐ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ. సో ఆటోమేటిక్గా ఇటువంటి అవకాశాన్ని నేను నా ఆత్మకు కల్పించాను కాబట్టి నా నిర్వాణిక బాడీ అనేది ఉత్తేజితం అవుతుంది. సో అది ఎప్పుడైతే బికి గనక అటువంటి పరిస్థితి ఉంటే ఏ నుంచి అంత ప్రమాదము అంత తొందరగా అతను బైండ్ అవ్వడు. అలా కాకుండా కానీ బికి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ మనం ఈ మానవ శరీరంలో ఉన్నంత వరకు, ఎందుకంటే అన్ని పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా మన చుట్టూనే ఉంటాయి. వాట్ యువర్ యాక్సెసింగ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? అప్పటికి నీ యొక్క ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అవ్యాజమైన ప్రేమ, చిదానంద స్థితి, ప్రశాంతత ఇలాంటి పాజిటివ్ శక్తితో నువ్వు ఉన్నావు అనుకో, ఈ లోవర్ శక్తులు ఏది కూడా నేను ఏమీ చేయలేవు, నువ్వు బైండ్ అవ్వవు. అలా కాకుండా ఈ ఈ శారీరక స్థాయిలో గనక బి గనక ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే అతని యొక్క ఇది లో డైమెన్షన్లోకి వచ్చినప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి బైండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏ వల్ల ప్రమాదం వస్తుంది. సో ఏ వల్ల ప్రమాదం వచ్చినప్పుడు అతను ఇబ్బంది పడతాడు. సో అది ఏకి ఒక కర్మగా స్టార్ట్ అవుతుంది. తనకు తానుగా కర్మలోకి తానే తొయ్యబడుకున్నాడు, జనరేట్ చేసి పనికిమాలిన ఆలోచనలు. అట్ ది సేమ్ టైం ఈ బి నుంచి కూడా బి ఎంత సఫర్ అయితే అది ఆ కర్మ అంత గట్టిగా ఈయనకి కొడుతూ ఉంటుంది. అది ఎంతవరకు? యాజ్ లాంగ్ యాజ్ అతను ఇంకా ఆ స్థాయిలోనే ఉన్నంత వరకు ఏదో ఒకటి జరిగి ఆ స్పిరిచువల్ మార్పు ఏదో జరిగి కాలంలోనో లేకపోతే నేచర్లోనో మళ్ళీ తిరిగి తన స్థానానికి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ బాధను అతను వదిలేసి అప్పర్ స్థాయికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇదంతా కూడా ఎవరు వెనక పడుతుంది? ఈ ఏ వెనకే పడుతుంది. సో ఇట్లాంటి ప్రమాదాలు అందువల్ల ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి
నెగిటివ్గా ఆలోచించద్దు అనేసి ప్రతి గురువు కూడా చెప్తారు. ఎందుకంటే వాడక్కడ ఇబ్బంది పడడం తర్వాత విషయం. ముందు నువ్వే పోతావు. అది ప్రాబ్లం. ఓకేనా? ఓకే అండి. యాహ్! క్లియర్ అయింది. థాంక్స్ అండి. యాహ్! సో, అందుకని ఎప్పుడు కూడా చాలామంది ఏంటంటే బౌండరీస్‌గా మన చుట్టూ ఆరా చుట్టూ కూడా ఎనర్జీ వలయాలను ఏర్పరుచుకుంటూ ఉంటారు మానసికంగా. మన కాన్షియస్‌నెస్ పెరుగుతూ ఉంటుంది కదా! ఆటోమేటిక్‌గా మనం ఏమన్నా కూడా జరిగిపోతూ ఉంటుంది. అందుకే కాన్షియస్‌నెస్ పెంచుకోమని చెప్తూ ఉంటాను. జస్ట్ మెడిటేషన్‌లో కూర్చొని కాసేపు కూర్చొని వెళ్ళిపోవడం కాదు. యూ నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఎన్నాళ్ళు ఇలాగా ఊరికే మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటారు? 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్? అసలు యాస్ లాంగ్ యాస్ మన కాన్షియస్‌నెస్‌ని పెంచుకోవాలనేటువంటి భావన మనలో లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు మెడిటేషన్ చేసినా అది యూజ్‌లెస్ అది. సో, కాన్షియస్‌నెస్‌ని పెంచుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా ఏముంటంటే మన ప్రొటెక్షన్ మనమే తీసుకుంటాం. మనకు మనమే పోలీసులవుతాం. మనకు ఎవరి ప్రొటెక్షన్ అవసరం లేదప్పుడు. అప్పుడు ఏ దేవుడో వచ్చి వీళ్ళని కాపాడాలని చెప్పేసి మనం పాటలు పాడాల్సిన అవసరం కూడా ఉండదు. సో, కొంతమంది ఏంటంటే పిరమిడ్ ఆకారంలో వేసుకుంటారు. పిరమిడ్. అది కూడా మంచిదే. సో, ఒక పిరమిడ్‌ని ఊహించుకోవాలి. కలర్స్ కూడా ఉంటాయి. కొన్ని వాళ్ళ కలర్ పిరమిడ్స్ కొన్నుంటాయి. గోల్డెన్ కలర్ లేకపోతే ఇప్పుడు ఏదైనా కొంతమంది చేతబడులు వాటన్నిటి నుంచి కొంతమంది బాధపడుతూ ఉంటారు. అటువంటి హీనమైన ఎనర్జీస్‌తో బాధపడుతూ ఉంటారు. అంటే ఎవరో ఏదో ప్రయోగిస్తారు. అయితే ప్రయోగించకపోయినా ఉంటుంది. ఈ ఈ ఈ ఇదిలో ఈ ఇందులో ఏంటది? ఈ ప్రకృతిలో అన్ని ఎనర్జీసు ఉంటాయి. అటువంటి ఎనర్జీస్‌కి మనం గనక అడ్డం వెళ్ళామంటే అది ఎవరికి అడ్డం వెళ్తే వాళ్ళకి తగులుతూ ఉంటుంది. సో, వాటి నుంచి కూడా రక్షణ పొందడానికి పిరమిడ్ వేసుకుంటూ ఉంటారు. పిరమిడ్ ఇలా వేసుకొని కింద బేస్ క్లోజ్ చేసుకొని లోపల ఉంటారనమాట. అలా ఊహించుకోవాలి. రౌండ్‌గా వేసుకోవచ్చు. లేతే ఇలా వేసుకోవచ్చు. లేతే పిరమిడ్ ఏసుకోవచ్చు. పిరమిడ్ పైనుంచి ఇలాగ ఒకసారి త్రిభుజాకారంగా వేసుకొని కింద బేస్ క్లోజ్ చేయాలి తప్పకుండా. క్లోజ్ చేయకుండా మానేయకూడదు. సో, ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండాలనమాట. చేస్తూ ఉంటే కొద్ది రోజులకి మెడిటేషన్ చేస్తూ ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. అది. ఓకేనా? అలా అలా బేస్ క్లోజ్ చేసుకున్నప్పుడు మరి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు చాలా ఎక్కువ ఎనర్జీ వస్తే నేను భూమాతకిచ్చేస్తాను అని అనుకోని కూర్చుంటాం కదండీ! ఒక్కొక్కసారి తట్టుకోలేనంత ఎక్కువ అది ఎనర్జీ. తట్టుకోలేనప్పుడు అది ఇనీషియల్‌గా అలా జరుగుతది. ఓహ్! ఓహ్! ఎందుకంటే ఇనీషియల్‌గా ఈ మెడిటేషన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే స్టార్ట్ చేయకముందు చెప్పాను హుహు. గదా! నాన్ స్పిరిచ్యువల్‌గా బ్రతకడం అంటే నిన్నటి నుంచి నిన్న రికార్డింగ్‌లో కూడా ఉంది. రకరకాలుగా ఉంటాం గదా! సో, అటువంటి యాహ్! ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందంటే అవన్నీ కూడా మన 7 శరీరాలకి ఎఫెక్ట్ అవుతది. అన్‌బాలెన్స్‌డ్‌గా ఉంటాం. ఆహా! బ్యాలెన్సింగ్‌గా హుహు. ఉండదు. క్లీన్‌గా ఉండదు. క్లెన్లీన్ క్ల క క్లెన్సింగ్ జరగదు. బ్యాలెన్స్ ఉండదు. యాక్టివేషన్ ఉండదు. బ్లాక్ అయ్యి ఉంటాయి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి లోపల మనకు. సో, ఇవన్నిటిని కూడాను ఎప్పుడైతే మనం మెడిటేషన్‌లో కూర్చున్నామో, మెడిటేషన్‌లో కూర్చుని ప్రాణశక్తిని ఆవాహనం చేసుకున్నటప్పుడు ఏం జరుగుతదంటే, అది మన లోపలికి వెళ్ళి, మన ఆరాలో ఫస్ట్ వచ్చి ఆరా నుంచి క్రమేపీ మన లోపలికి వెళ్ళి వీటన్నిటిని రిపేర్ చేయడం మొదలుపెడతది. ఎక్కడైతే అన్‌బాలెన్స్‌గా ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడము, లేకపోతే ఆహ్, ఆహ్, ఏంటి బ్లాక్స్ అన్నిటిని తీస్తూ ఉండడము, అలాగే క్లెన్స్ చేస్తూ ఉండడము, నాడులన్నీ కూడా నెగెటివ్ ఎనర్జీస్‌తో బైండ్ అయిపోయి ఉన్నాయనుకోండి. ఈ ప్రస్తుత కర్మలో గాని, ప్రస్తుత జన్మలో గాని, లేదా పాత జన్మల్లో గాని, ఏమి జరుగుతున్న అవన్నిటిని తీసి ఆమెని క్లీన్ చేస్తూ ఉంటుంది పాపం. స్కావెంజింగ్ పనమ్మాయిలాగా. ఈ విధంగా అన్నీ తీస్తూ చెత్తంతా బయటికి లాగుతూ, పీకుతూ ఉండేటప్పుడు ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందంటే మనలోని ఎనర్జీ అన్‌బాలెన్స్ జరుగుతూ ఉంటాయి. తట్టుకోలేకపోతూ ఉంటారు కొంతమంది. శరీరం నొప్పి పడుతూ ఉంటుంది. లేకపోతే ఇంకేదో జరుగుతుంది. మరి కొంతమంది కూర్చోలేకపోతూ ఉంటారు. లేతే మరి కొంతమందికి విపరీతంగా ఎక్కువైపోయి దాన్ని హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటారు. అటువంటప్పుడు ఏ ఏం ఏం చే ఏం చేయమంటారంటే, అది భూదేవికి అంటే మన శరీరం మనము తట్టుకోగలిగినంత శక్తి మాత్రమే మనలో ఉండి, అధికంగా ఉన్నదాన్ని భూమికి పంపిస్తారు. మళ్ళీ కావాల్సినప్పుడు తీసుకుంటాను తల్లి, నిన్నడిగి తీసుకుంటాను తల్లి అని చెప్పుకొని భూమికి పంపిస్తూ ఉంటారు. బట్ నాట్ నౌ. ఒకసారి అంతా బ్యాలెన్స్ అయిపోయి అంతా ఇది చేసిన తర్వాత పంపించాల్సిన అవసరం లేదు. అదెప్పుడు ఇనీషియల్ స్టేజ్‌లో. ఇప్పుడు మీ అందరికి అవసరం లేదనే అనుకుంటున్నాను నేను.
ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా మెడిటేషన్స్. ఇంకా మీకు అన్‌బ్యాలెన్స్డ్‌గా ఉందా? తట్టుకోలేని పరిస్థితి ఉందా? అట్లేం అనిపించలేదు తట్టుకోలేని పరిస్థితి అన్నట్టుగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అంటే అంతగా కనెక్ట్ అయినట్టయితే నాకు కనిపించట్లేదండి. అంటే థాట్స్ నాకు బాగానే వస్తుంటాయి. అంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌లో నేను ఇంకా అయితే పెట్టుకోవాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌లోని పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌లోని పెట్టుకోవాలి అంటే ముందు చుట్టూ ఉన్న వాతావరణం ఔట్ సైడ్ యాక్టివిటీస్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం మానేయాలి. ఇంటరాక్ట్ అవ్వడం మానేయాలి అంటే మనకి క్వశ్చన్స్ రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్‌లో కూర్చున్నారు మీరు. మెడిటేషన్‌లో కూర్చున్న తర్వాత అప్పటికి మెంటల్‌గా ప్రిపేర్ అయిపోవాలి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు. అయినా సరే ఇంకా అక్కడ మిక్సీ రన్ అవుతుంది. లేపోతే మా అమ్మాయి వచ్చి జోళ్ళు అందులో పెట్టిందా లేదా? లేతే అక్కడ అలా పడేసిందా? ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా మన మైండ్ దానికి ఇంటరాక్ట్ అవ్వకూడదు వాటన్నిటితోని. అవన్నీ ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాయి. అలా కాకుండా దాన్ని ఇంటరాక్ట్ అవ్వకూడదు, మీరు ఆపేయండి అంటే వాళ్ళు చేయలేరు. అందుకే మేమేం చెప్తామంటే యాక్సెప్ట్ ద వే ఇట్ ఈస్ అని చెప్తాం. ఓకే. మీరు మెడిటేషన్‌లో కూర్చున్నారు. మీ పాప వచ్చింది లోపలికి. వచ్చేసి మీరెప్పుడు చెప్తూ ఉంటారు. జోళ్ళు ఓ దగ్గర పెట్టమని. పెట్టదు. అలా విసిరేస్తుంది. సాక్స్ అక్కడ, ఇది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీ అమ్మాయి అలా ఉంటుందని కాదు. విసిరేస్తుంది. మీకది నచ్చదు. ఇరిటేషన్ వస్తది మీకు. రైట్? ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మాట వినరు అనేసి. ఇప్పుడు ఆ విధంగా ఆలోచించొద్దు అంటే మీరు మానేస్తారా? మీరు మానరు. ఎందుకంటే ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ ఇయర్స్. దానికి బదులు మీ థాట్ ప్రాసెస్‌ని మార్చమని నేను చెప్తాను. ఎలా మార్చమంటాను? జస్ట్ యాక్సెప్ట్ ద వే ఇట్ ఈస్. ఆ అమ్మాయి వస్తుంది. జోళ్ళు అటు, సాక్స్‌లు ఇటు, పుస్తకాలు ఇటు విసిరేస్తుంది. యాక్సెప్ట్ ఇట్. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం జరిగిందో ఏం జరుగుతుంది? ఫస్ట్ యూ విల్ నాట్ ఇంటరాక్ట్ విత్ దట్ ఇన్సిడెంట్. ఆమె అలాగే చేస్తది ప్రతిరోజు. సో, యూ విల్ నాట్ ఇంటరాక్ట్ విత్ హర్ యాక్టివిటీ. ఔట్‌సైడ్ యాక్టివిటీ అది. మీ లోపల జరుగుతున్నది కాదు, బయట జరుగుతున్నది. మీ లోపల మీ మిమ్ మీ మీ లోపలికి మీరు ప్రయాణించడానికి మీరక్కడ కూర్చున్నారు. అయినా సరే ఇంక బయట విషయాలతో ఇంటరాక్ట్ అవ్వడం ఏంటి? సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టాప్ థింకింగ్ టువర్డ్స్ హర్ అనే బదులు జస్ట్ యాక్సెప్ట్ ద వే ఇట్ ఈస్, ద వే షీ ఈస్. లెట్ హర్ త్రో వాటెవర్ షీ వాంట్స్ టు త్రో. బుక్స్, సాక్స్, షూస్ యాక్సెప్ట్ చేసేసేయండి. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ అనేది మీరు చేసేయడం జరిగిందో, మీరు ఆటోమేటిక్‌గా మీకు ఇరిటేషన్ రాదు. ఇహ అవన్నీ తీసుకొనెళ్ళి ఇలా కింద కుదేసినా కూడా మీరలా చూస్తారు. ఎలా? సాక్షిభూతంగా చూస్తారు. అంటే మీలో ఎటువంటి ఎమోషనల్ అలజడి జరగదు. చూసారా? యాక్సెప్టెన్స్ అనే దాని వెనకాతల జస్ట్ యాక్సెప్ట్ ద వే ఇట్ ఈస్ అని చెప్తాను నేను. మొట్టమొదటి అఫర్మేషన్ ఇచ్చినప్పుడు. యూ హావ్ టు అంత ఫాలో ఇట్. సో, అంత దానివల్ల పెద్ద ఏం స్టోరీ ఉందండి. జరుగుతుందంటే మీకు ఆ యాక్సెప్టెన్స్ వల్ల మీరు ఆ పర్టిక్యులర్ విషయంతోటి ఆ అమ్మాయితోటి మీరు ఇంటరాక్ట్ అవ్వరు. మీ లోపల ప్రయాణిస్తున్న మనుషులు ఆగిపోయి మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళరు. రెండవదేంటి? మీకు ఇరిటేషన్ ఇక రాదు. ఒకవేళ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి. ఆమె అలాగే పారేసిందనుకోండి అన్నీ. సాక్షిభూతంగా చూస్తారు. మీకు ఓపిక ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టుకుంటారు. ఇంక ఇరిటేషన్ అనేది రాదిక. అది అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ విల్ స్టాప్ ఇంటరాక్టింగ్ విత్ ఇట్. దెన్ ఆటోమేటిక్‌గా ఏం జరుగుతదంటే తను కూడా మారుతుంది. తనలో కూడా మార్పొస్తుంది. మీరు ఇరిటేట్ ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ నుంచి మీరు నేర్చుకోవాల్సిందుంది. మీరక్కడ ఓర్పుని నేర్చుకోవాలి. అందుకోసం ఆ ఇన్సిడెంట్ మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. మీరు ఎంతలాగా మీరు ఆ ఇన్సిడెంట్‌ని మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారో అంతకన్నా ప్రబలంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరెప్పుడైతే దాన్ని ఇంటరాక్ట్ అవ్వకుండా అక్కడ ఆపేసేసి సాక్షిభూతంగా చూసారో మీరక్కడ నేర్చేసుకున్నారు. దాంట్లోంచి బయటపడిపోయారు. ఇంక నో మోర్ ఇరిటేషన్. ఇంక వాళ్ళు కూడా చేయరు. చేయడం మానేసేసి తనకు తానే అన్నీ ఏది ఎక్కడ పెట్టుకోవాలో పెట్టుకుంటుంది. సో, ఇదనమాట మంత్ర అక్కడ. యాహ్! మనం నైస్. ప్రశాంతంగా ఉండాలి అంటే వాడెవడో వచ్చి ఏదో అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు. బికి ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి ఏతోటి అంటే ముందు బి మారాలి. ఇక్కడ. హ్మ్. యాహ్! బి మారితే ఏ ఇక ఆ బి జోలికి రాడు. సో, ఇక్కడ మళ్ళీ అదర్ వే రౌండ్. అప్పుడు ఎప్పుడైతే బి మారాడో, ఎదిగాడో ఆత్మస్థాయిలో పోనీ స్పిరిచ్యువల్‌గా చెప్పుకుందాం.
ఇంకా ఏతో ఇంటరాక్ట్ అవ్వడు. ఏ అప్పుడు ఏకి కూడా అనవసరమైన ఎమోషనల్ క్రంచ్ రాకుండా ఉంటుంది బి వల్ల. అప్పుడు ఆటోమేటిక్‌గా అతను కూడా అన్నెసెసరీ థాట్స్‌ని జనరేట్ చేయడు. సో, అతను ఆ విధంగా చెడిపోవడానికి బి యొక్క సహకారం అందదు. సో, మ్యూచువల్‌గా ఇద్దరు కూడా అక్కడ లబ్ధి పొందుతారు. సో, ఈ ఆత్మ వల్ల ఆ ఆత్మ నేర్చుకుంటుంది. ఆ ఆత్మ వల్ల ఈ ఆత్మ కూడా బాగుపడుతుంది. సారీ, అదర్ వే రౌండ్. సో, ఇవన్నీ కూడా ఈ ఎనర్జీస్ అనేవి, ఇంటరాక్షన్స్ అనేవి ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి, ఒకరి వల్ల ఒకరు బాగుపడడానికే తప్ప ఇంకేం కాదు. అలాగే కుక్కలైనా అంతే. మనుషులకు చాలా దగ్గరగా ఉంటాయి. మానవుడి నుంచి అంటే వాడు యానిమల్ నుంచి ఇంకా నెక్స్ట్ జన్మల్లో హి ఈస్ గెట్టింగ్ క్లోజ్ టు గెట్ ఇంటు ద మానవ జన్మ. అటువంటప్పుడు అటువంటి జంతువులకు మనిషికి దగ్గరగా ఉండే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టెప్ అహెడ్‌లో ఉన్న మానవుడి నుంచి ఇవి నేర్చుకోవాల్సిన కొన్ని నేర్చుకుంటూ ఉంటుందన్నమాట. అన్ని జంతువులకి రాదు. అవన్నీ ఎవల్యూట్ అవ్వాలి ఆత్మల ఆత్మ ఎవల్యూట్ అయ్యి వీడికి దగ్గరగా కొన్ని జంతువులు వస్తూ ఉంటాయన్నమాట. అది. ఈవెన్ సర్కస్‌లో పెట్టిన జంతువులకు కూడా అవి నేర్చుకుంటాయి. ఓహో! బయట ప్రపంచంలో ఇలా ఉంటాయా? ఓకే. బయట ప్రపంచంలో ఒక మంచే ఉండదు. చెడు కూడా ఉంటుంది గదా! అది కూడా తెలుసుకోవాలి కదా మనం. అలా తెలుసుకుంటేనే కదా మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. విజ్డమ్ వస్తుంది. సో, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. యాహ్! థాంక్స్ అండి. యాహ్! బా చెప్పారు. రైట్. ఇదేంటి మనకు ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. సరే మనకు అవునండి. టైమ్ ఉందా? ఒక హాఫ్ అన్ అవర్ చేద్దామా? యాహ్! చేద్దామండి. రైట్. సో, ఇలా డిస్కషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మన డిస్కషన్స్ అనేవి. యాహ్! యాహ్! ట్రూ అండి. జస్ట్ మెడిటేషన్ ఒకటే చేయడం కాదు. ఎందుకంటే మనకొచ్చిన క్వెషన్స్‌ని మనము విజ్డమ్ కావాలి గదా! ఒక్కటండి ఒక స్మాల్ థాట్. చెప్పండి. పర్వాలేదు. ఇష్టాలక ఆ! ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని సోల్ ఏం ప్లాన్ చేసిందో లెట్ ఇట్ బి డన్ అని ఇష్టాలకి అతీతంగా జరిగేది యాక్సెప్ట్ చేస్తా ఉంటే అది అలవాటు అది తీసుకుంటే మనకు అసలు ఇది కావాలి అది కావాలని అట్లా కూడా అనిపించదు కదండి. ఇప్పుడు ఏదన్నా జరగని హ్మ్. అది జస్ట్ యాక్సెప్ట్ మీరు అన్నట్టు యాక్సెప్ట్ చేయటం హ్మ్. మనకి ఇలాగే జరగాలి లేకపోతే అది కాదు ఇది కాదు అని కదా. ఇప్పుడు అదే మీరు అన్నట్టు హ్మ్. ఒక టెంపుల్కి వెళ్ళి ఓకే నాకు ఇది కావాలి అని మెటీరియలిస్టిక్ గానో లేకపోతే ఒక ఇది ట్రాన్సాక్షనల్ గా కాకుండా మనం వెళ్ళి ఓకే టెంపుల్ వెళ్ళాము అది ఎక్స్పీరియన్స్ చేయటం భగవంతుడు ఇక్కడ ఉన్నాడు లేకపోతే మన సోల్తో భగవంతుడిని చూడటం పరమాత్మను అనుకోండి పోని మన సోల్ పార్ట్ ఆఫ్ పరమాత్మ అలా చూస్తా ఉంటే మనకు అసలు ఇక అంటుకోదు కదా. ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఇలా ఉండమన్నప్పుడు ఉంటాం. అంతే కదా. ఇక అంతే అంతే. మన ట్రాన్సాక్షనల్ గా కాదు భౌతికంగా కాదు అవును. లోపల పరంగా చూస్తున్నాం సోల్ పరంగా చూస్తున్నాం అవును. భగవంతుడు ఇక అంతే ఇక అట్లా అంతే అది. కదండి. అంతే. ఎప్పుడు కూడా మనము లెర్న్ చేస్తూ ఉంటాము. అంటే మనం చాలా ఎంతూసియాస్టిక్‌గా ఉండాలి. ఏదో ఒక సిట్యుయేషన్ మన కళ్ళ ముందుకొచ్చిందనుకోండి. నచ్చకపో నచ్చకపోవచ్చు గూడా. సో, ఏంటిది? మనం ఒక దారిలో వెళ్తుంటే బొత్తిగా ఏ సంబంధం లేని దారి నుంచి ఏదో అడ్డదారులుంటాయి గదా మనకు. అడ్డు రోడ్డు, అడ్డదారి ఇట్లా మనం రహదారులు మనం వెళ్తుండేటప్పుడు. వాటి నుంచి ఏదో వచ్చి మన దారిలోకొచ్చిందేంటి? రైట్? ప్రశ్న వస్తుంది. సో, అలా వచ్చింది అంటే అదేదో మనకు నేర్పడానికే వచ్చింది. ఏదో నేర్పుతది. చెప్పలేం. స్థితప్రజ్ఞత నేర్పొచ్చు. సాక్షిభూతంగా చూడ్డము. అంటే మన ఎమోషన్స్‌ని మనం అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఉంటాం. మనము మన ఎమోషన్స్‌ని, మన సోల్‌ని, మన ఎమోషనల్ బాడీని ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం అనేది నేర్చుకునే స్థితి కావచ్చది. దాన్నే వాళ్ళు ఏమంటారంటే స్థితప్రజ్ఞత అంటారు. లేతే మామూలు ఈజీ భాషలో సాక్షిభూతంగా ఉండడం. లేదా మనం వి షుడ్ నాట్ ఇన్వెస్ట్ అవర్ సోల్ ఫర్ టెంపరరీ గెయిన్స్. ఇవన్నీ కూడా టెంపరరీ గెయిన్స్. ఎందుకంటే మన సోల్ యొక్క ఇప్పుడేంటంటే మనము టెంపరరీగా కొన్ని మనం క్వాలిటీస్‌ని మన సోల్ యొక్క క్వాలిటీని పెంచుకోవడం కోసము మనకలా టెంపరరీగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా.
సో అప్పుడు ఏంటంటే మన సాక్షిభూతంగా ఉంటూ వాటిని ఏం నేర్చుకుంటున్నాం దీని నుంచి అని చూసుకుంటూ ఉండాలి. మన ఎనర్జీస్ని అందులో పెట్టకూడదు, ఏడవకూడదు, బాధకు సఫర్ అవ్వకూడదు. సో చాలా ఇంపార్టెంట్ అనమాట అది. అలాగా యా మీరు యువర్ రైట్. ఏది కూడా మన 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 ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేయకూడదండి. అది ఎమోషన్స్ని ఎవరైనా సరే మనం అనుకున్నప్పుడు టైంకి రాకపోయినా వస్తామన్నారు చూడు రాలేదు, ఇక్కడ మనుషులు వెయిట్ చేస్తున్నాం కదా, వస్తున్నాము అనేటువంటి జ్ఞానం కూడా లేదా అని బాధపడిపోయి ఈగో ఫీల్ అవుతూ ఉంటారు. అవసరం లేదు. అక్కడ ఏదో నేర్చుకోవడానికి ఉంది మనకి అక్కడ. అదేదో మరి ఆ సిచ్యువేషన్లో అది ఎక్కడ ఏమిటి నేర్చుకోవడము, నువ్వు అక్కడ నీ యొక్క ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేస్తున్నావు అక్కడ, విచ్ ఈజ్ నాట్ నెససరీ అనే విషయం నువ్వు అక్కడ తెలుసుకోవాలి. సరే వస్తారు, ఏదో లేట్ అయి ఉంటుంది, లేకపోతే ఇక్కడ వద్దాము అనుకుంటే ఇంకో ఎంతకన్నా ముఖ్యమైన పని మీద వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. అవతల మనిషిని అర్థం చేసుకునే స్టేజ్ ఇంకా ఓకే. లేదు అంటే వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చి ఉండొచ్చు. సో అందువల్ల 1 గంట మన ఇంటికి లేటుగా వస్తారేమో. సో నువ్వు కాల్ చేయి వాళ్ళకు, కాల్ చేయి, ఏంటి రాలేదు, మరి ఏంటి సంగతి, మీరు నైట్ డిన్నర్కి వస్తారా లేకపోతే కొంచెం వెయిట్ చేయమంటారా, మీ గురించి ఎందుకు మనం భోజనం చేయకుండా వెయిట్ చేస్తుంటాం కదా, అతిథికి ముందు పెట్టాలి అనేసి. ఇట్లాంటివి ఉంటాయి కదా మనకు, మన బిలీఫ్ సిస్టమ్స్లో. సో అంటే వాళ్ళే చెప్తారు, లేదు ఆది వేలో ఉన్నాం, వచ్చేస్తున్నాం అనొచ్చు. లేకపోతే ఇలా సారీ ఇలా లేట్ అయింది, సారీ వెంటనే చెప్పలేకపోయాము అలా అనుకోవచ్చు. ఏదో చెప్తారు, వాళ్ళ వెర్షన్ ఏదో వాళ్ళు చెప్తారు. మనకు అది కరెక్టా కాదా అని మళ్ళీ అక్కడ శంక పెట్టుకోకూడదు. వాళ్ళు చెప్తుంది నిజమా లేకపోతే మనం మనల్ని ఇగ్నోర్ చేస్తున్నారా మనకి శంక పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అది నెగిటివ్. అది నెగిటివ్ అయినప్పుడు అది మళ్ళీ మన ఆత్మకి ఎగనిస్ట్గా పనిచేస్తుంది. అందువల్ల సాక్షిభూతంగా ఉండమంటాడు కృష్ణుడు కూడా. సో నువ్వు ఎదుటివాడు చేసే పని, వాడు ఒక కర్మ చేస్తూ ఉంటాడు, వాడు కూడా ఒక కర్మ చేయడానికి వచ్చాడు, మనం ఎలా అయితే వచ్చామో వాడు ఏదో ఒక కర్మ చేస్తున్నాడు. అది మంచిదో చెడ్డదో అది వాడి కర్మ. అది మనకు అవసరమో అనవసరమో, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం వాడితో మనం క్లింగ్ అయిపోయి ఉన్నాం, ఒక ఫ్రెండ్ గానో అలా ఒక బంధువు గానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాడు చేసే కర్మ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయకుండా వాడు చేసే కర్మ నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది మనం ఆలోచించాలి. సాక్షిభూతంగా ఉండడం నేర్పడానికే వాడు మన జీవితంలోకి వచ్చాడు. లేకపోతే మన ఇంటికి భోజనానికి వస్తానని చెప్పడం ఏంటి, ఈ లోపల వాడింటికి ఇంకెవరో రావడం ఏంటి, వస్తామన్న వాళ్ళు రాకపోవడం ఏంటి. ఇక్కడ ఏం నేర్పుతుంది, సహనాన్ని నేర్పుతుంది. శ్రద్ధ సబూరి ఏం చెప్పాడు ఆయన, మన షిరిడి సాయిబాబా. మనం శ్రద్ధ పెట్టాం, పొద్దున్న లేచాం, చక్కగా మండి పెట్టాం. సో శ్రద్ధ అనే పాయింట్ అక్కడ మనం ఫుల్ఫిల్ చేసాం. వాడు భోజనం పెట్టడానికి కూడా మనం రెడీగా ఉన్నాం, రైట్. సో వీ డిడ్ అవర్ జాబ్, గుడ్ జాబ్. నెక్స్ట్ ఇంకేమిటి, ఏం నేర్చుకోవాలి అక్కడ, వాడు ఏదో కర్మలో కూరుకుపోయి ఉన్నాడు, వాడి కర్మ ఏదో వాడు చేస్తున్నాడు, దానికి మనం ఇదైపోకూడదు. అక్కడ మనం సబూరి నేర్చుకోవాలి, సహనం నేర్చుకోవాలి. అక్కడ ఆ సహనం నేర్చుకోవడానికి వీడు అక్కడ మనకు తగిలాడు, మనకు తగులుకున్నాడు. అది నేర్చేసుకున్నాం అనుకోండి, ఇక వాడు మన జీవితంలోంచి వెళ్ళిపోతాడు. ఇది. సో ఎప్పుడు కూడా అదే ఇదిలో మనం ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తామంటే మన ఎమోషన్స్ మనం ఇన్వెస్ట్ చెయ్యము వేరే వాళ్ళ కర్మల గురించి. లెట్ దమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు. ఎందుకంటే వాడు కూడా నేర్చుకోవాలి కదా, వాడికి కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు అందరూ, మనలాగే అందరు కన్ఫ్యూజన్లో ఉంటారు. చేసేది ముఖ్యంగా నాన్ స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి అసలు 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 విచిత్రంగా ఉంటారు. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ పాత్రలోకి వచ్చానో నాకు ఆటోమేటిక్గా నాకు తెలుస్తుంది ఎంత వేవరీగా ఉంటారో మానవులు. అసలు క్షణానికి మారుతూ ఉంటారు, వాళ్ళకి కూడా తెలియదు. ఇంతవరకు నాకు తెలిసేది కాదు. వారు బయట సూపర్ఫిషియల్గా హౌ దే ఆర్ పోర్ట్రేటింగ్ దెమ్సెల్వ్స్ అనే దానికే నేను బైండ్ అయ్యేదాన్ని, అందువల్ల నేను సఫర్ అయ్యేదాన్ని మనుషుల వల్ల. ఇప్పుడు నాకు అది సపరేట్గా కనిపిస్తోంది. అంటే ఏంటి, నేను సాక్షిభూతంగా మారుతున్నాను. నేను ఇంకా స్టిల్ మారాలి, ఇట్స్ నాట్ ఇనఫ్. సో సాక్షిభూతంగా మారుతూ ఉండడం వల్ల వాళ్ళ యొక్క చర్యలు నాకు సపరేట్గా కనిపిస్తున్నాయి. ఇంతకు మునుపు ఆ సపరేషన్ ఉండేది కాదు నాకు.
బైండ్ అయిపోతూ ఉండేదాన్ని. ఇప్పుడు సెపరేట్‌గా కనిపిస్తోంది. సెపరేట్‌గా కనిపిస్తుందంటే నేను సాక్షిభూతంగా ఉంటున్నాననమాట. అప్పుడప్పుడు ఇంకా నాకు కొంచెం ఎమోషనల్‌గా అప్పుడప్పుడు కొంచెము బాధ కలుగుతోంది. అప్పుడప్పుడు చిన్నగా. వెంటనే నా నా నాకర్థం అవుతది. ఓహ్! దిస్ ఈజ్ నాట్ రైట్ అని. సో, మళ్ళీ బ్యాక్‌కొస్తాననమాట. సో, దిస్ ఈజ్ ప్రాక్టీస్ ఫర్ మీ ఆల్సో. అలా ఫర్ ఎవ్రీబడీ. అది. యాహ్! సేమ్ థింగ్ జరుగుతుందండి. యాహ్! వెరీ గుడ్ అండి. తెలుస్తుంది. యాహ్! తెలుస్తుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే నేను ఇదివరకు ఫ్రెండ్స్ సంధ్య గారికి ఇవాళ ఇవాళ యాహ్! ఒకటి మాట్లాడి ఎమ్మటే మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ మార్చేస్తా ఉంటారు. ఆ! ఏంటి ఇంత పెద్ద ఇదిగా మార్చేస్తుంది ఈవిడ అని అప్సెట్ అయ్యేదాన్ని. ఇంత అది. బాగా క్లోజ్‌గా ఉండి, హ్మ్. అంత బాగా తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ కూడా. హ్మ్. ఇప్పుడసలు ఓహో! ఈవిడ తత్వమే అంత ఇకంతే. ఇక అట్లా. ఎందుకంటే షీ ఈజ్ హ్మ్. నాన్ స్పిరిచ్యువల్ కదా! అది. ఎందుకంటే వాళ్ళు అన్‌బాలెన్స్‌డ్‌గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. లోపల మొత్తం 7 శరీరం అన్‌బాలెన్స్‌డ్‌గా ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే అన్‌బాలెన్స్‌డ్‌గా ఉందో ఏంటంటే ప్రతి ఒక్క నేను ఇంత మునుపు కూడా చాలా సార్లు చెప్పాను నేను 40 డేస్ మెడిటేషన్ తీసేటప్పుడు కూడా. ఎప్పుడూ కూడా మన 7 శరీరాలు కూడా దే హావ్ దేర్ ఓన్ కాన్షియస్‌నెస్. ఒకదాని మీద ఇంకోటి డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏవండీ? ఇప్పుడు శరీరం ఉంది. ఈ శరీరము ఈ శరీరానికి ఇప్పుడు సద్గురువు కూడా చెప్తారు. ఈ శరీరానికి కాన్షియస్‌నెస్ ఉంటే ఇట్ హాస్ ఇట్స్ ఓన్ కాన్షియస్‌నెస్. ఇట్ విల్ పిక్ అప్ దిస్ అని అంత యాక్సెస్ చేస్తూ ఉంటుంది బయట ఫిజికల్ వరల్డ్‌లో. ఇది ఒకటే తిరుగుతది ఫిజికల్ వరల్డ్‌లో రైట్? మనకు తెలిసి. ఎప్పుడైతే ఈ శరీరం అన్నిటిని అది ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అన్నీ లాక్కుని పీక్కుంటూ ఉంటుంది బయట ఫిజికల్ భౌతిక ప్రపంచం నుంచి. దీనికి ఇది దీనికి చాలా దగ్గరగా పనిచేసేదేంటంటే ఈ డేటా కలెక్ట్ చేసుకొని మన బ్రెయిన్‌లో పెడుతూ ఉంటుంది. సో, మన మెంటల్ బాడీ, మన ఎమోషనల్ బాడీ, లోవర్ మెంటల్, హైయర్ మెంటల్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడాను శరీరానికి చాలా దగ్గరగా పనిచేస్తూ ఉంటాయి. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఇలాగా ఎప్పుడూ కూడా ఆసిలేట్ అవుతూ ఉంటాయి. డామినేట్ చేసుకుంటూ. ఇక్కడ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా వస్తది మనకి. మనకు వాన్ డర్ వాల్స్ ఫోర్సెస్ ఇవన్నీ ఇక్కడ మనం నేర్చుకున్నాం గదా! సైన్స్ చదివేటప్పుడు. ఎప్పుడు కూడా ఆసిలేట్ అవుతూ ఒకదాని మీద ఒకటి డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ 2 చాలా క్లోజ్‌గా బైండ్ అయిపోతూ ఉంటాయో, మనం ఆటోమేటిక్‌గా పనికిమాలినవన్నిటిని కూడా మన లోపలేసేస్తూ ఉంటాం. అప్పుడు మిగతా శరీరాలన్నీ కూడా ఎమోషనల్‌గా సిక్ అయిపోతూ, మెంటల్‌గా ఎఫెక్ట్ అవుతూ, ఎనర్జీ బాడీని కూడా అవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. బ్లాక్స్ ఏర్పడిపోతూ ఉంటాయి. బ్లాక్స్ అంటే మనకి చెప్పుకున్నాం గదా! ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లోని ఎనర్జీస్, లైఫ్ ఎనర్జీస్ ప్రాణశక్తి అనేది పాస్ అవ్వదు. అక్కడ బ్లాక్‌గా తయారవుతుంది. అది ఎన్ని తరాలుంటాయో, తరాలా ఏంటి ఎన్ని జన్మలుంటాయో మనకు తెలీదు. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి వస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఈ ఫైనల్‌గా ఏం జరుగుతుంది జరుగుతుంది అంటే, ఇప్పుడు ఈ శరీరాలన్నీ కూడా సిక్ అయిపోయాయనుకోండి, ఇంక స్పిరిచ్యువల్ బాడీ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఇట్ డజంట్ వాంట్ ఇట్ స్పిరిచ్యువల్ బాడీ. బికాజ్ ఇట్ కేమ్ ఫర్ ఎ పర్పస్. ఆత్మ అనేది ఒక పర్పస్ కోసం వచ్చింది. ఆ పర్పస్‌కి సరిపడే విధంగా ఈ శరీర నిర్మాణము చేసుకొని ఇక్కడికొచ్చింది. ఆ శరీర నిర్మాణం చేసుకోవడానికి ఉన్న ముడి సరుకులే ఈ పంచభూతాలు. కేవలం మా అమ్మ తిన్న భోజనంతోనే ఒక బిడ్డ పూర్తిగా ఇలా ఫార్మ్ అయిపోదు. ఆమె తిన్న భోజనంలో సగం ఆమెకెళ్తుంది. మిగతా సగం ఈ బిడ్డ తీసుకుంటే వెళ్తుంది, లేకపోతే లేదు. కానీ మెజారిటీ ఈ శరీర నిర్మాణం అనేది జరుగుతుంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ప్రపోర్షన్స్, రైట్ ప్రపోర్షన్స్ ఫ్రమ్ ద పంచభూతాలు, 5 ఎలిమెంట్స్. చాలా పెద్ద ప్రక్రియ ఇదంతా కూడాను. సో, ఇవి అటువంటప్పుడు అదొక పెద్ద యజ్ఞం అది. ఆ 9 నెలలు ఆవిడ ఒక బిడ్డను మోయడము, ఒక బిడ్డను ప్రిపేర్ చేయడం అనేది అదొక పెద్ద యజ్ఞం. ఆవిడొక యోగిని. ఆ యజ్ఞంలో కూర్చుందావిడ. అందుకే ఆ తల్లికి అంత ప్రాధాన్యత. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలియకుండా అయిపోతుందంతే. ఆవిడ ఎంత పెద్ద యజ్ఞం చేస్తుంది అంటే స్త్రీ, మామూలు విషయం గాదది. అఫ్‌కోర్స్ పురుషుడి యొక్క సహకారం ఉంది నేను కాదనను. స్పెర్మ్స్ అనేవి లేకపోతే అది జరిగే పని కాదు. బట్ స్టిల్ ఆ యజ్ఞంలో ఆవిడే అక్కడ కూర్చుంటోందక్కడ. తనొక సమిధవుతోంది.
సో అటువంటి ఉత్కృష్టమైన శరీర నిర్మాణాన్ని తీసుకుంది ఈ ఆత్మ. దానికి మనమేమో అది చేయాల్సిన పని ఏముందో అది పట్టించుకోకుండా ప్రతి పనికి మాలినదంతా మనం లోపలేసి దాన్ని సిక్ చేసేసి చేస్తే ఏం చేస్తుంది? ఇంకా ఆత్మే ఒక ఖడ్గంగా మారి ఆ శరీరాన్ని డిసీజెస్ రూపంలో దాన్ని శుభ్రంగా స్మాష్ చేసేసి ఇట్ గోస్ అవుట్. అది అక్కడ జరిగే విషయం. సో అదేంటి మనం చాలాసేపు మాట్లాడుకున్నాము. కొద్దిసేపు మెడిటేషన్ చేద్దాం మరి. Are you driving way less than you used to? Do you have a clean driving record? Are you over 25? కాసేపు చేద్దాం. కాసేపు మాస్టర్స్.
You can't hide what makes NJM Insurance. Last 4 minutes, masters. Three minutes. Last 1 minute.
ఓకే మాస్టర్స్. హై ఎనర్జీస్ నుంచి మెల్లగా నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి ప్రయత్నించండి. మనతో పాటు మెడిటేషన్లో పాల్గొన్న అనేక డివైన్ గురూస్కి, డివైన్ ఏంజల్స్కి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే విశ్వం నుంచి మనపై జలపాతంలా ప్రవహించిన పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుకుందాము. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుందాము. ప్రకృతి మాతకు, పంచభూతాలకు ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ఈ సొసైటీకి ఎప్పటికప్పుడు మనకు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని ఇస్తూ వాటి నుండి జ్ఞానాన్ని, స్పిరిచువల్ విజ్డమ్ని తీసుకోవడానికి ఉపయోగపడుతున్న ఈ సొసైటీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. లాస్ట్లీ బట్ నాట్ ద లీస్ట్, మీ ఆత్మలకు ధన్యవాదాలు తెలుపుకోండి. పూర్ణాత్మతో మనతో కనెక్ట్ అయ్యున్న పూర్ణాత్మకు కూడా ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. రెండు అరచేతులు తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. ఇలాగా రెండు కళ్ళు ఓపెన్ చేసి అరచేతులు చూసుకోండి. ఓకే, ఇంకేదైనా అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే అన్మ్యూట్ చేసుకుని షేర్ చేసుకోండి మాస్టర్స్. ఏదైనా ప్రశ్న ఉన్న అడగవచ్చు రిలేటెడ్గా, లేకుంటే మనము మరి రేపు కలుద్దాం. గౌతమి గారు, చెప్పండి. ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటారు కదా. అంటే లైక్ ఇప్పుడు ఇన్హేల్, ఎక్సేల్ అంటే అదొక స్ట్రేట్ లైన్ గా ఊహించుకొని ఇన్హేల్ చేసేటప్పుడు కింది నుండి పైకి, ఎక్సేల్ చేసేటప్పుడు పైన నుండి కిందికి అట్లా ఇమాజిన్ చేసుకున్నా దాని మీనింగ్. ఇమాజినేషన్ ఏం లేదండి, జస్ట్ అంటే మనము మన బ్రీతింగ్ మీదే మనం ఫోకస్ చేస్తున్నాం. కాన్సన్ట్రేట్ కూడా కాదు, ఫోకస్. అంటే మనం ఎలా మనం బ్రీత్ చేస్తున్నాము, ఎలాగ మనం ఎగ్జైల్ చేస్తున్నాము. అంటే మనం ఇప్పుడు ఒక కర్మ చేస్తున్నాం కదా, ఇక్కడ ఊహించుకోవడం ఏముంది, కర్మ కదా. ఇప్పుడు ఇక్కడ మనము మెడిటేషన్లో కూర్చుని మనం ఒక కర్మ చేస్తున్నాము. ఏమిటా కర్మ చేస్తున్నాము? ఉచ్ఛ్వాసించడము, నిశ్వాసించడము. జస్ట్ దానిపైన ఫోకస్ చేయాలి. అంతేగాని సపరేట్గా ఒక స్ట్రైట్ లైన్ ఊహించుకొని దానిపైన పైకి వెళ్ళడము, కిందకి అట్లా కాదు కదా. యు ఆర్ డూయింగ్ వన్ కర్మ హియర్ అలా అన్నమాట. సో మనం ఎప్పుడైతే మనము మన బ్రీతింగ్ మీదే మన ఫోకస్ చేసామో కొద్ది రోజులకి ఏం జరుగుతూ ఉంటుందంటే, మన కళ్ళు మూసుకున్నా కూడా మన శ్వాస యొక్క మూమెంట్స్ని మనం చూస్తాం. థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుంది, థర్డ్ ఐ తోటి. యా, సో అట్లా అనమాట. ఏదైనా కూడా మెయిన్గా ఏంటంటే, మీరు చాలామంది చెప్తారు ఇది చేయలేమండి మేము అంటారు. అటువంటప్పుడు థాట్లెస్ స్టేట్లోనే ఉండాలి. థాట్లెస్ స్టేట్ అంటే ఏంటి? బయట వేరే విషయాలతోటి థాట్స్ని మనం అక్కడ ఆపగలగాలి. ఆపి రిలీజ్ చేయాలి. మన థాట్ ప్రాసెస్ని మార్చాలి. మనం ఫాలో అవ్వకూడదు. ఆ థాట్స్ని ఫాలో అవ్వడము, ఆపి వాటిని అనలైజ్ చేయడము, ఇలాంటివన్నీ బ్రెయిన్తో చేసే ఈ పనులని ఆపేసేయాలి. సో ఏదైనా ఆలోచనలు వస్తున్నాయి అన్నా కూడా, ముసురుతున్నాయి బోల్డని ఆలోచనలు అన్నా కూడా, అప్పుడు ఇంత మునుపు ఏం చేస్తూ ఉంటారు మనుషులు మామూలుగా? ఆ థాట్స్ అన్నిటిని ఫాలో అవుతూ ఉంటారు. ఏ థాట్ వస్తే ఆ థాట్ వాటి అనలైజ్ చేస్తూ ఉంటారు. లేకపోతే దానిలోనే అలాగ మగ్గుతూ ఉంటారు అదే థాట్లో. లేదా అంటే ఆ థాట్ని ఎక్స్ట్రాపులేట్ చేస్తుంటారు. సో ఆ ప్రక్రియలన్నీ కూడా ఆపేసేయాలి. ఇప్పుడు ఆ అటువంటి థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మార్చాలి అంటే, అలాగ అన్ని థాట్స్ ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అలవాటైపోయిన ప్రాసెస్ని సడన్గా అలా ఆపలేం కదా. ఆ జరుగుతూ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ని మనము మరొకలాగా మార్చాలి. నేను రిలీజ్ చేసి ఈ
ఈ థాట్స్ ఇలా వస్తున్నాయి, వీటిని ఇప్పుడు నేను రిలీజ్ చేసేసాను, బ్రెత్ మీద ఫోకస్ చేశాను అని చెప్పేసి ఇక్కడ ఈ కర్మకు వచ్చేయాలి, అబ్జర్వ్ చేయాలి ఎలాగ మనం ఇచ్చేస్తున్నామని. లేదు అంటే సైలెంట్గా ఉండాలి. ఎట్లా అంటే మన కళ్ళ దగ్గర కానీ మన నుదుటి దగ్గర కానీ మనకు ఎప్పుడు కూడా ఈ ఫోర్ హెడ్ అనేది ఇంపార్టెంట్. ఫోర్ హెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఆజ్ఞా చక్ర ఈ పార్ట్లోనే అన్ని జరుగుతుంటుంది మన మెడిటేషన్ ప్రక్రియలో కూడా. ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఈ కళ్ళ దగ్గర మనము ఏ పిక్చర్స్ చూడకూడదు, ఏ మనుషుల యొక్క ముఖాలు రాకూడదు. ఒకవేళ వచ్చినా కూడా ఏదో దాని గురించి మనం ఏదో నేర్చుకోవాలి, అది బిగినింగ్లో తెలియదు. దాని నుంచి మనం ఏదో గ్రహించే విధంగా ఉండాలి, అంతేగాని పాత పద్ధతుల్లో ఉండకూడదు. ఆ మనిషి చుట్టూ ఆలోచనలు వెళ్ళకూడదు. వెళితే మనం తీసుకుంటున్న ఈ శక్తి, ఈ ఆధ్యాత్మిక శక్తి ఆ మనిషికి వెళ్ళిపోతుంది. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఆ మనిషి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మనిషి యొక్క రూపం గుర్తొస్తుంది మెడిటేషన్లో కూర్చున్నప్పుడు. అలా గుర్తొస్తూ ఉండేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేశాను అని చెప్పి అనుకోవాలి. రిలీజ్డ్. ఆ మనిషి చుట్టూ ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఆ మనిషి చుట్టూ ఉన్న అన్నిటినీ కూడా ఐ రిలీజ్డ్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో అని చెప్పేసి. సో అప్పటికీ కూడా ఉంది అంటే ఏదో నీకు చెప్పడానికి అది మధ్య మధ్యలో వస్తుంది. సో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంతే తప్ప ఆ మనిషితో పాటుగా మనం ఎనర్జీస్ని అక్కడ క్లింగ్ చేయకూడదు. చేస్తే మనం చేస్తున్న ఈ ఆధ్యాత్మిక ఎనర్జీ అంతా ఆ మనిషికి వెళ్ళిపోతుంది, మనకేం మిగిలేదు ఉండదు అక్కడ. సో ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందువల్ల థాట్లెస్ స్టేట్లో ఉండమంటారు. అది ఓకే అండి, అది షూర్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. మనం కలుద్దాం ఇదే పాయింట్. థ్యాంక్ యూ సో మచ్.